जय श्री राम। అందరూ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి ఓకే ఓకే ఓం నమో వెంకటేశాయ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం బెల్లకుడు క్షేత్రం కొండపెట్టుకుంట FPSR నెల్లూరు జిల్లా. నా పేరు రావి విజయ్ కుమార్, తెలుగు ఆర్గనైజింగ్ సెక్రటరీ నెల్లూరు పార్లమెంట్. ఇక్కడ ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒక మార్పు తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల కన్నా ఈసారి 11 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్ణయించాలని ఆలయ కమిటీ మరియు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు నిర్ణయించడం వల్ల ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వెనుకబడినటువంటి కోనేరు పుష్కరిణి పనులు, అలాగే చుట్టూ ఉన్నటువంటి రథశాల, అలాగే కళ్యాణ మండపం, అట్లాగే చుట్టూ మన దేవస్థానం చుట్టూ ప్రహరీ గోడ, అలాగే తూర్పు వైపున మెట్లు, పైన తూర్పు వైపున రాజగోపురం, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా కూడా జరగాల్సిన కార్యక్రమాలు మనకు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, అలాగే కళ్యాణ కట్ట, అలాగే ధ్యాన మందిరం, ఇవన్నీ కూడా మరియు అలాగే మనకు పడమటి వైపున రాజగోపురం, అలాగే మనం దక్షిణ వైపున కూడా రాజగోపురం నిర్మించడానికి గౌరవ శాసనసభ్యులు వారు నిర్ణయం తీసుకున్నారు. వాటికి అన్నిటి కూడా శాంక్షన్లు వచ్చున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన వెంటనే వాటిని మళ్ళీ పనులు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాం. మేము ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. మనము ఇది ఒక 8వ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఒక్కరు కూడా ఆకలితో వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మా కుటుంబం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి మనం బ్రహ్మోత్సవాలు చివరి రోజు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మొదట పోయిన సంవత్సరం 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సంవత్సరం రోజులు పెరగడం వల్ల 15,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమాలని అన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, ఈ పుష్కరిణి పనులని ఇంత అభివృద్ధి పనులు నడిపించినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు గౌరవ శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించినటువంటి బొచ్చు కృష్ణకుమార్ గారికి, అలాగే తూర్పు వైపున పుష్కరిణి నిర్మిస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి, అలాగే మెట్లు నిర్మిస్తున్నటువంటి రమేష్ రెడ్డి గారి దంపతులకి, అలాగే రాజగోపురం నిర్మిస్తున్నటువంటి మన్నెమాల సుకుమార్ రెడ్డి గారి దంపతులకు, అలాగే ప్రత్యేకంగా ఈ దేవస్థానం మీద శ్రద్ధ చూపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి నిధుల నుంచి ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి, కళ్యాణ కట్ట, అలాగే ధ్యాన మందిరానికి నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రామనారాయణ రెడ్డి గారు ఇంకెన్నో నిధులు మంజూరు చేసి ఈ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.